నువ్వెందుకురా ఏదో తప్పు చేసినట్టు తలంచుకుంటావు? నీ సుఖం కోసం నువ్వు సానికొంపకు వెళ్ళలేదని మాకు తెలుసురా. నీ సుఖం నువ్వు చూసుకునేవాడివైతే మట్టి పని ఎందుకు చేస్తావు? ప్రాణానికి తెగించి 8 రోజులు సైకిల్ ఎందుకు తొక్కుతావు? దర్జాగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని మహారాజులా బ్రతికేవాడివి. బాధపడుకునైనా లోపలికి పద, స్నానం చేసి భోంచెద్దు గాని. రేయ్, ఒకసారి ఇట్రా. ఏంటి ముసల్దానా? బాలే దర్జాగా ఉన్నావురా. చూసావా నా దర్జాకి మీ దరిద్రానికి మధ్య ఎంత అడ్డుగోడుందో? ఒరే, నేను ఎప్పుడు ఏమీ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నా. తలెత్తి ఒకసారి ఆకాశం మీద కుమ్మే. ఉమ్మా? అంతేరా నేను అడుగుతుంది. సరే. ఒరే, ఆకాశం మీద ఉమ్మేయడానికి ప్రయత్నిస్తే అది ఆకాశం మీద పడదు సరికదా, తిరిగి వచ్చి నీ ముఖానే పడుతుందని తెలుసుకో. పరువు కోసం ప్రాణాలొడ్డే నీ అన్నని ఇంటి పరువు తీసుకెళ్లి పెంట మీద పెట్టి నువ్వు ఏమి చేయలేవని తెలుసుకో. ఒరే, దర్జాకి దరిద్రానికి మధ్యలో ఈ ఇనుప చెవులు అడ్డుగా ఉన్నాయి. నీ చెయ్య చితికిపోతుంది, జాగ్రత్త. జీతాలు ఇవ్వాలి గీతాలు ఇవ్వాలి అంటూ నా ఒంటి మీద నగలన్నీ ఒలుచుకుపోయావు. ఇంకా ఇమ్మంటే నా ప్రాణాలు తప్ప మరేమి లేవు. అనుకున్న ప్రకారం జీతాలు ఇవ్వకపోతే ప్రాణాలు దక్కవు, పరువు దక్కదు. లక్షలు బీరువాలో ఇచ్చేయాలంటే ఏలు పెట్టాలి మరి. ఇదిగో, లేకపోతే మీరు రాజులాగా సైకిల్ పందెం అన్న దొక్కు. 8,000 వస్తాయి. 8,000. 8,000? చింతామణి దండ కూడా వేయి. ఏమండి, జనం ఎవరు లేరండి. గొప్ప గొప్ప సినిమాలు మెల్లిమెల్లిగా పికప్ అవుతాయి, ముందు జనం రారు. మనకి అంతే. నీకెందుకు, నేను తొక్కుతాగా. రావయా, రిబ్బన్ కటింగ్ టైం అయింది. రే, రికార్డు పెట్టా. జయము నిశ్చయమురా, భయము లేదురా, దంకు గొంకు లేక ముందు సాగి కొమ్మురా. అసలు ఏం జరిగింది? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఆ రోజు నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాక పెళ్లి చూపులకు వచ్చిన జయదేవిని కలిశాను. మీ ఇద్దరం కలవడానికి వీలు లేదని వాళ్ళ నాన్న శాసించారు. అందుకని మీ ఇద్దరం గుడిలోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ నాన్న జయదేవికి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. రండి బావగారు. పెళ్లి కూతురు తండ్రినే ఉండి పోలీసు డ్రెస్సులో వచ్చినందుకు క్షమించాలి. నా కూతురు పెళ్లి అయినా నేను డ్యూటీ నుంచి రిలాక్స్ కాను. నేరస్తుని పట్టుకోవడంలో నేను ఇప్పుడు ఎవరు రెడీ బ్యాటరీ లాంటి వాడిని దేశానికి తెలియాలి. దట్స్ వై దిస్ డ్రెస్. ఏ డ్రెస్ లో ఉన్నా మీరు నా కాబోయే వియ్యంకులు, అది నా సంతోషం. మీకు సంతోషం అయితే మాకు సంతోషమే. మీ అందరి చేతిలోని విసునకరలో సారి చూపించండి. బావగారు, వీడొక్క దగాకోరు, వీడిని నమ్మొద్దు. ఏవో దొంగ ఫోటోలు వచ్చేసి నన్ను అల్లరి చెయ్యాలని. బాబు, మీలాంటి వాళ్ళందరూ చేరి వాడిని దగాకోరుగాను దగులు బాజీగాను తయారు చేస్తున్నారు. వాడు దగాకోరే, మరి
ఇది ఇదేదో మోసం బావగారు. మా అబ్బాయి ఇంతవరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు. అసలు ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదు బావగారు. సరస్వతి, మేము దైవసాక్షిగా పెళ్లి చేసుకున్నామండి. మా ఇష్టం లేకుండా బలవంతంగా ఈ పెళ్లి జరిపిస్తున్నాడు మా నాన్న. సరదాగా దండలు మార్చుకున్నంత మాత్రాన అది పెళ్లి అవుతుందా? సరదాగా దండలు మార్చుకోవడం కాదు, కొంతకాలం కాపురం కూడా చేశారు. కాపురం చేస్తున్న భార్యాభర్తలను విడదీసి వాళ్ళకి మరో పెళ్లి చేయడం నేరం. దానికి ఈ క్షణంలో మిమ్మల్ని అరెస్ట్ చేయగలరు తెలుసా? అది కాదు బావగారు. Shut up! మీరు పెళ్లి కొడుకు తండ్రిగా ఇక్కడ ఉండాలి అనుకుంటే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి, లేదా మిమ్మల్ని జైలు పంపించాల్సి వస్తుంది. అమ్మాయి, మీరిద్దరు వెళ్ళి పీటల మీద కూర్చోండి. ఒరే నాయనా బాబు, ఇదంతా నీ గొప్పతనం రా. మన వంశ గౌరవాన్ని నిలబెట్టావురా బాబు. మీ అభిమానానికి కృతజ్ఞుని. నా డ్యూటీ మాత్రం నేను చేశాను. నువ్వెంత మంచివాడు బాబు. హలో తక్కరా. అమ్మ కుర్రనా కొడక, నీ కూడా లోకు అయిపోయానరా. తెల్లారేలోగా నీ నుంచి నీ బాబు నుంచి దొక్కుతాను రా, పేడ వదిలిపోతే. నువ్వు టీ తాగరా. కష్టాలు కోర్చుకున్ననే సావిత్రి, నీ మొగుడికి నిద్రమత్తు పోయి హుషారుగా సైకిల్ దొక్కి పందెం గెలవాలి అంటే ఒకే ఒక పద్ధతి ఉంది. నేను చెప్పినట్టు వింటావా? ఏమిటో చెప్పండి, చేస్తాను. ఏం లేదు, సాచి లెంపకే కొట్టి. చూడు బ్రదర్, మీ దంపతులిద్దరూ మీ బావగారింట్లో ప్రవేశించి ఆయన చావు కారకులయ్యారు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. ఇక్కడ మా ఇంట్లో మా సంపదను దోచుకోవడానికి మీరెన్ని ప్రయత్నాలు చేశారో సాక్ష్యాధారాలున్నాయి. వాటితో మా అమ్మాయి మిమ్మల్ని పోలీసులకు అప్పగించగలదు. కానీ అలా చేస్తే పోయేది ఆ ఇంటి పరువే గనక అలా చేయదలుచుకోలేదు. ఆ నగలివు. అదిగో మీ ట్రంక్ పెట్టి. ఆ పెట్టెలో ఈ ఇంటికి సంబంధించిన వస్తువులు ఎన్నున్నాయో మాకు బాగా తెలుసు. ఇక నుంచి ఆయన గౌరవంగా బ్రతకడం నేర్చుకోండి. అలాగే సార్, మా దారిని మేము వెళ్ళిపోతాం. బ్రతికినంత కాలం మిమ్మల్ని తలుచుకుంటూ బుద్ధిగా బతుకుతాం. మాకు సెలవు ఇప్పించండి. వెళ్ళండి. పదవే. నేనే. ఆయన చావు బతుకుల్లో ఉన్నారు. తెలిసిన వాడివి, నాకు సాయించే. దయచేసి వెళ్ళిపో. సారీ డియర్, సారీ. నాది ఎన్నాళ్ళ కోరికో. గురు దక్షిణ. నా భర్త సావు బతుకుల్లో ఉంటే ఆ జాలి కూడా లేకుండా ప్రవర్తించాడు మీ అబ్బాయి. మీ ఇంటి పరువు ఇలా మంట కలిసిపోతుంటే మీరెందుకు ఊరుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. మీకు ఆడపిల్లలున్నారు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మీకు ఆడపిల్లలున్నారు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి
మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. చూడమ్మా, ఈ క్యారేజ్ మా చిన్నబాబుకిచ్చి మీకు ఇష్టమని మీ అమ్మాయి స్వయంగా తయారు చేసింది. ఒక్కటి కూడా వదలకుండా తినమని చెప్పి. తమ్ముడు క్యారేజ్ నేను తీసుకెళ్తాను, నువ్వు పద. ఏమ్మా, ఇన్ని వండి తమ్ముడికే పంపిస్తున్నావు, నేను తినకూడదా? అది కాదు బాబు, అది నాకు తెలుసమ్మా, నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి ఏనాడు పిండి వంటలు చేయను నువ్వు. ఈ వేళ ఇంత శ్రమపడి ఇన్ని వండావంటే ఇదేమిటో ఊహించగలను. చిన్నవాడు వీధిలోకి వెళ్ళి చెయ్యి కూడని ఘోరాలు చేస్తున్నాడు. ఇంటి పరువు బజారుకి ఇడుస్తున్నాడు. అందుకని అలాంటి వాడు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటేనని మనం అనుకుంటాం. తల్లి కదూ, చంపేయడానికే నిర్ణయించుకున్నాం. చూడు తల్లి, వాడు దుర్మార్గుడే కావచ్చు, కాని వాణ్ణి కనిపించింది మనమమ్మా. చూడు, వాడు ఇవాళ ఇలా తయారయ్యాడంటే దానికి కారణం మన పెంపకం కదూ. అందుకని ముందుగా ఆ విషయం మనం తిని తర్వాత వాడికి పెడదాం. ఏమ్మా? పరువే తన ప్రాణంగా భావించిన మీ అబ్బాయి లాంటి ఉత్తముడికి భారీగా బ్రతికి నేను పరమనీచుడిగా తయారైన మీ మనవుడు చేసే ఘోరాలు భరించలేక వాడిని చంపి నేను చావాలనుకున్నాను. అమ్మా, మన ఇంటి సమస్య మన చావులతో పరిష్కారం కాదు. తమ్ముడిని మార్చడానికి నేను ఉపాయం ఆలోచించాను. ఏమిట్రా అది? చెప్తా. వాళ్ళు వస్తున్నారు, మీరు బయలుదేరండి. వెళ్తామా? పదా. పారిపోయిన కుర్రాడెవరు? చంపేస్తాను చెప్పు. నీతో పారిపోయిన ఆ కుర్రాడెవరు? చెప్పవే. ఆ సంగతి అడగటానికి నువ్వెవరు? ఎవరన్నా? సమాధానం చెప్పకపోతే పళ్ళు రాలగొడతాను. అప్పుడు తెలుస్తుంది నేనెవరినో. చెప్పు, నీతో చేయి కలిపిన ఆ కుర్రాడెవరు? ఏమిటి, నా మీదేదో అధికారం పెద్దరికే ఉన్నట్టు అలా దబాయించి అడుగుతున్నావు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? నేను నీ అన్నయ్యని. అన్న, అక్క, చెల్లెలు ఇలాంటి వరసలంటే నాకు అసహ్యం. అధికారం చలాయించేందుకు పెట్టుకున్న వరసలవి. మర్యాదగా వెళ్ళు, లేకపోతే బ్రదర్ బ్రదర్ నువ్వు అన్న మాటలే నీ చెల్లెలు అంటోంది. గ్రేట్. వదిలే అమ్మ, వదిలే. చూడు బ్రదర్, ఆ వేళ ఆ పిల్లని అనుభవించే గురువు అన్నట్టు తోసావు. ఈ పిల్ల నీ చెల్లి అనే సెంటిమెంట్ ఉంటే కాసేపు అలా పక్క తప్పు. అది నీకు మంచిది, మాకు మంచిది.
నా చెల్లి నేను చేతురా ప్లీజ్. ఏమ్మా ఒరే బాబు, వాళ్ళు అసలే దుర్మార్గులరా. వాడిని ఏం చేస్తారో ఏమో. కాస్త నువ్వు వెళ్ళు బాబు. నాయనమ్మ, వేడిగా ఉన్నప్పుడు బొగ్గును పట్టుకుంటే చేయి కాలుతుంది, ఆరిపోయాక పట్టుకుంటే మసి అవుతుంది. అలాగే ఆ దుర్మార్గులతో స్నేహమైన శత్రుత్వమైన ఎంత ప్రమాదకరమో వాడికి అర్థం కావాలి. అమ్మో, ఎంత పని జరిగిందిరా. ఒరే కృష్ణ బాబు, బాబు. ఎంత ప్రాణం జరిగిందిరా. ఒరే కృష్ణ. అన్నయ్యను వెళ్ళతో చెప్పమ్మా, అన్నయ్యని చంపేస్తారమ్మా. అమ్మా, నాయనమ్మా, అమ్మా. వెళ్ళండి, వీడిని నేను చూసుకుంటాను.